మీరు హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఒక కొత్త వైబ్ ఏమైనా క్రియేట్ చేయబోతున్నారా? మాధురి అంటేనే ఒక ట్రెండ్, సో ట్రెండ్ సెట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కడో చాలా బెంగగా ఉన్నట్టున్నారు. బెంగగా అంటే శ్రీనివాస్ గారిని ఎప్పుడు వదిలేను ఒక్కరోజు కూడా, అది కొంచెం బెంగగా ఉంది. చాలామంది మనకి సోషల్ మీడియాలో ఇట్లా చూస్తున్నాము, లైక్ మీరు రెమ్యునరేషన్ ఎంత తీసుకోబోతున్నారు అంత తీసుకోవచ్చు. సో ఎగ్జాక్ట్లీ ఎంత ఏంటి అనేది ఏమైనా క్లారిటీ ఉందా? రెమ్యునరేషన్ ఎక్స్పెక్ట్ చేసి నేను వెళ్ళట్లేదు కదా. డబ్బులు అవసరం ఉంటే నేను బిగ్ బాస్కి వెళ్ళాల్సిన అవసరం, నాకు కావాల్సిన డబ్బులు భగవంతుడు ఇచ్చాడు. బిఫోర్ దట్ అంటే రివ్యూస్ కూడా వస్తూ ఉంటాయి మనకి, ఒక్కొక్క వీక్ ఒక్కొక్క రోజు రివ్యూస్ వచ్చే ఉంటాయి, వీకెండ్ వచ్చేవి ఉంటాయి. సో రివ్యూస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రివ్యూస్ ఇస్తారు. మీకు ఒకరు నచ్చారనుకో వాళ్ళ మీద పాజిటివ్గా ఇస్తారు, నచ్చలేదు అనుకో నెగిటివ్గా ఇస్తారు. హౌ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామ్యాక్స్. సో ఒక్కొక్క బిగ్ బాస్ సీజన్ 9 ఆల్రెడీ మనకి తెలుసు, మంచి ఇంట్రెస్టింగ్ వెళ్తుంది. సో ఒక్కొక్క కంటెస్టెంట్ ఒక్కొక్క వైబ్తో ఉన్నారనమాట. ఇప్పుడు కొత్త వైబ్ క్రియేట్ చేయడానికి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మన మాధురి గారు అయితే వెళ్ళిపోతున్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం అసలు జర్నీ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. మనకి తెలియదు, ఆవిడకి తెలియదు, బట్ తెలుసుకుందాం. యా, హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, మీరు బాగున్నారా? సూపర్, ఆల్వేస్ గుడ్. ఎందుకంటే మీరు బాగుంటే మేము బాగుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపించింది అసలు? ఓకే, ఆఫర్ వచ్చింది మీకు, సో ఎంట్రీ వెళ్ళబోతున్నారు, ఎలా ఉంది ఆ ఫీల్? అలా ఏం లేదు, హ్యాపీగానే ఉంది. అంటే ఇంకొంత ఈ టీవీ చూసే ప్రేక్షకులు కూడా ఇంకొంచెం మాధురి దగ్గర అవుతుంది కదా, వాళ్ళు కూడా నన్ను రిసీవ్ చేసుకుంటారు కదా. ఇప్పుడు కొంత వర్గం పీపుల్ వాళ్ళ ఇంటి ఆడపిల్లని ఆదరిస్తున్నారు, మిగతా వాళ్ళు కూడా నన్ను వాళ్ళ ఇంటి ఆడపిల్లలాగా ఆదరించాలని అయితే కోరుకుంటున్నాను. ఎక్కడో చాలా బెంగగా ఉన్నట్టున్నారు. బెంగగా అంటే శ్రీనివాస్ గారిని ఎప్పుడు వదిలేను ఒక్కరోజు కూడా, అది కొంచెం బెంగగా ఉంది. ఇంతకు ముందర మీరు చాలాసార్లు చెప్పారు నేను అసలు ఒక్క సెకండ్ కూడా విడిచి ఉండలేను అని, బట్ ఇప్పుడేమో హౌస్లోకి వెళ్ళబోతున్నారు, ఏంటి అసలు? తనే సపోర్ట్ చేసి పంపిస్తున్నారు, నువ్వేంటో ప్రూవ్ చేసుకో, నీకు వచ్చిన అవకాశాన్ని వదలొద్దు, పర్వాలేదు నేను స్ట్రాంగ్గా ఉంటాను, నువ్వు స్ట్రాంగ్గా ఆడిరా, నేను సపోర్ట్ చేస్తాను ఇక్కడ అని చెప్పి నన్నైతే మోటివేట్ చేసి పంపిస్తున్నారు. బిఫోర్ దట్ మీకు చాలాసార్లు ఆఫర్ వచ్చింది బిగ్ బాస్ నుంచి, బట్ చాలాసార్లు రిజెక్ట్ చేసి పర్టికులర్గా ఈ సీజన్లో వెళ్ళడానికి రీజన్ ఏంటి? 9 is my lucky number. ఓ ఓకే. సో ఇప్పుడు బిఫోర్ దట్ మీరు చూసారా షో మొత్తం ఎట్లా జరుగుతుంది? అంటే వీకెండ్స్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను, రిమైనింగ్ అంతా అప్పుడప్పుడు చూస్తున్నాను. సో మీరు హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఒక కొత్త వైబ్ ఏమైనా క్రియేట్ చేయబోతున్నారా? వైబ్ ఏమీ లేదు, మాధురి అంటేనే ఒక ట్రెండ్, సో ట్రెండ్ సెట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ 9లో గేమ్ చేంజర్గా అవుదామని అనుకుంటున్నాను. ఇప్పటివరకు కొంచెం స్లోగా నడుస్తుంది, కానీ ఇంట్రెస్టింగ్ ఉంది, కానీ స్లోగా నడుస్తుంది. అవును, నిజంగానే. మీ ఎంట్రీతో మాకు ఆ వైబ్ రావాలి అండ్ మొత్తం డిఫరెంట్ హౌస్లో ఒక వైబ్ క్రియేట్ చేయాలని మేము కోరుకుంటున్నాం మా సైడ్ నుంచి. అండ్ ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ చేసింది అయితే ఉంటుంది. యా, సో మీకు ఇప్పుడు హౌస్లోకి చాలామంది కంటెస్టెంట్స్ ఉన్నారు, వీళ్ళందరిలోకి మీకు ఎవరు కాంపిటీషన్ అనుకుంటున్నారు? అలా ఏమీ అనుకోవట్లేదు, నాకు ఎవరు కాంపిటీషన్గా నేను ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే నేను ప్రజలతో ఉన్న మనిషిని, ప్రజలతో చాలామంది చూసి వచ్చిన అమ్మాయిగా నేనేం కాంపిటీషన్గా ఎవరిని ఫీల్ అవ్వట్లేదు. అందరూ ఎవరి గేమ్ అలా ఆడుతున్నారు, తర్వాత నాతో కలిసి అందరూ ఆడాల్సి వస్తుంది. బిఫోర్ దట్ అంటే చాలామంది మనకి సోషల్ మీడియాలో ఇట్లా చూస్తున్నాము, లైక్ మీరు రెమ్యునరేషన్ ఎంత తీసుకోబోతున్నారు అంత తీసుకోవచ్చు. సో ఎగ్జాక్ట్లీ ఎంత ఏంటి అనేది ఏమైనా క్లారిటీ ఉందా? అలా ఏం లేదు, నాకు ఎంతో కూడా ఇంతవరకు తెలియదు, అన్ని శ్రీనివాస్ గారు చూసుకుంటారు. ఓకే, రెమ్యునరేషన్ ఇంకా తెలియదు, బట్ రెమ్యునరేషన్ ఎక్స్పెక్ట్ చేసి నేను వెళ్ళట్లేదు కదా. డబ్బులు అవసరం ఉంటే నేను బిగ్ బాస్కి వెళ్ళాల్సిన అవసరం, నాకు కావాల్సిన డబ్బులు భగవంతుడు ఇచ్చాడు. అలా ఏం కాదు, రెమ్యునరేషన్ కోసం డబ్బుల కోసం ఇవన్నీ కాదు. ఇట్స్ ఒక బిగ్గెస్ట్ రియాలిటీ షో, ఒక మంచి ప్లాట్ఫామ్ మనం ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి, మనం ఏంటో చూపించుకోవడానికి. అది ఏదైనా నెగిటివ్ అయిపోతుంది, కొంతమందికి పాజిటివ్ అవుతుంది. సో మనం పాజిటివ్గా మలుచుకోవడానికి కూడా ఒక మంచి అవకాశం కాబట్టి ఆ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకోవాలని వెళ్తున్నాను తప్పితే ఏ రెమ్యునరేషన్ కోసమో డబ్బుల కోసం అయితే నాకు అవసరం లేదు. బిఫోర్ దట్ అంటే రివ్యూస్ కూడా వస్తూ ఉంటాయి మనకి, ఒక్కొక్క వీక్ ఒక్కొక్క రోజు రివ్యూస్ వచ్చే ఉంటాయి, వీకెండ్ వచ్చేవి ఉంటాయి. సో రివ్యూస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రివ్యూస్ ఇస్తారు. మీకు ఒకరు నచ్చారనుకో వాళ్ళ మీద పాజిటివ్గా ఇస్తారు, నచ్చలేదు అనుకో నెగిటివ్గా ఇస్తారు, అంతే కదా. ఎవరు ఇప్పుడు సమానంగా ఎవరు రివ్యూస్ ఇస్తున్నారు చెప్పండి? కొంతమంది పాజిటివ్గా అనిపించవచ్చు, కొంతమందికి నెగిటివ్గా అనిపించవచ్చు. సో ఆ రివ్యూస్ని నేనైతే పట్టించుకోవట్లేదు. రివ్యూస్ అసలు డోంట్ కేర్. సో ఇంకా ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే బిగ్ బాస్ చాలా ట్రెండింగ్లో ఉంది కాబట్టి, సో మీరు వెళ్ళాక సో మీరు బాగా మిస్ అయ్యే పర్సన్ ఎవరు? శ్రీనివాస్ గారే, ఇంకెవరు? ఆబ్వియస్లీ ఆయన ఫస్ట్ అసలు యాక్సెప్ట్ చేశారా? ఫస్ట్ అసలు చేయలేదు, అసలు ఒప్పుకోలేదు. ఎందుకంటే తను ఉండలేనని అసలు ఒప్పుకోలేదు. తర్వాత ప్రెజర్ బయట నుంచి అభిమానులు అందరూ కూడా వెళ్ళండి మేడంని హౌస్లోకి పంపించండి, చూడాలని ఉంది మేడంని అని చాలా ప్రెజర్ చేస్తుంటే ఒప్పుకున్నారు. సో బిగ్ బాస్ అంటే మీరు మాధురి గారు అంటే ఒక పర్స్పెక్టివ్ అంటే ఒకటి ఉంది ఆడియన్స్ అందరికీ, ఇవి చాలా పద్ధతిగా ఉంటారు ఇట్లా అని. సో వెళ్ళిన తర్వాత ఏమన్నా అది ఆడియన్స్ది చేంజ్ అయ్యే అవకాశం ఉందంటారా? 100% లేదు. నేనైతే శారీస్లోనే ఉంటాను,
నేను 100% రోజు రెగ్యులర్గా నేను ఎలా శారీస్లో ఉంటానో అలాగే ఉంటాను. టాస్క్లు ఏమైనా ఆడాల్సినప్పుడు కంఫర్ట్గా ఉండకపోతే డ్రెస్సెస్ వేసుకొని టాస్క్లు ఆడతాను. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే చాలామంది లేడీ కంటెస్టెంట్స్ వీళ్ళంతా కూడా ఉన్నారు. వీళ్ళు గేమ్ పరంగా చూసుకుంటే చాలా అంటే ఆడుతున్నారు. ఇప్పుడు రీసెంట్గా మనకి ఒక ఎంట్రీతో దివ్యానికిత కూడా వెళ్ళింది. సో తను వెళ్ళిన తర్వాత నుంచి ఆ అమ్మాయిని నమ్మడం చాలా తక్కువ అయింది. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ బయట చూసేసి వచ్చారు అంటే ఎలా జరుగుతుంది లోపల ఏంటి అని. బట్ ఈవిడ మనతో కలుస్తుందా లేదా అని చాలా ఉంటుంది. సో మీరు వైల్డ్ కార్డ్గా వెళ్ళబోతున్నారు కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చినప్పుడు ఎట్లా హ్యాండిల్ చేస్తారు? అలాంటి సిచ్యువేషన్స్ రావడానికి అదంతా రాంగ్ పర్సెప్షన్ అసలు. ఎందుకంటే వాళ్ళకే ఆట ఆడుతున్నారు, వాళ్ళంతా ఒక గ్రూప్గా ఉన్నారు, వాళ్ళకే ఎక్కువగా హౌస్లో పట్టుంది. ఎవరైతే వైల్డ్ కార్డ్స్లో వెళ్తున్నారో వాళ్ళు ఇంకా ఒంటరి పక్షుల్లో ఉండిపోతారు. వీళ్ళు ఇంకా వీక్గా ఉంటారు, వీక్ మూమెంట్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళంతా ఒక యూనిటీగా ఉన్నారు, ఒక బాండింగ్ ఏర్పడింది, ఒక ఫ్రెండ్షిప్గా ఉన్నారు. ఎవరైతే మేము కొత్తగా వెళ్తున్నామో మాకు వాళ్ళకి అటాచ్మెంట్ అవ్వడానికే టైం పడుతుంది. వాళ్ళంతా ఒక ప్లానింగ్తో ఆడుతున్నారు, ఒక స్ట్రాటజీతో ఆడుతున్నారు. సో ఎవరు వీక్ అవుతారు? వైల్డ్ కార్డ్సే వీక్ అవుతారు కదా నా దృష్టిలో. సో మరి అటువంటి వీక్ సిచ్యువేషన్స్లో నుంచి స్ట్రాటజీ తెలియడానికి ఇక్కడ ఏముంటుంది? అందులో ఏం స్ట్రాటజీలు ఉంటాయి తెలుసుకొని మనం వెళ్ళడానికి? చూసి వెళ్ళాము అని చెప్పడానికి ఏం స్ట్రాటజీలు ఉంటాయి? మరి వాళ్ళు కూడా అందరితో చూస్తున్నారు కదా, ఒక వీక్ తర్వాత ఇంకొక వీక్ వాళ్ళు చూస్తూనే కదా వస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ వీక్ వెళ్ళారు అందరూ, ఫస్ట్ వీక్ అందరూ కలిపి గేమ్ ప్లాన్ చేసుకుని ఆడుతున్నారు. ఒకళ్ళు స్ట్రాటజీ ఒకళ్ళు చూస్తున్నారు కదా హౌస్లో కూడా, వాళ్ళు కూడా ఎవరి స్ట్రాటజీ అంటే వాళ్ళకి దగ్గరుండి తెలుస్తుంది. సో నెక్స్ట్ వీక్కి స్ట్రాటజీతోనే కదా వాళ్ళు కూడా ఆడుతున్నారు. థర్డ్ వీక్ కూడా, సెకండ్ వీక్ 2 వీక్లు స్ట్రాటజీతో కూడా ఆడుతున్నారు. 4th వీక్ 4 వీక్లు స్ట్రాటజీతో ఆడుతున్నారు. సో 5th వీక్ వచ్చేసరికి ఇంకా స్ట్రాంగ్గా ఉన్నారు, మేమే కదా వీక్గా ఉన్నాము. సో ఈ రకంగా చూసుకుంటే మన హౌస్లో చాలా వరకు ఏంటంటే వెళ్ళిన తర్వాత చాలామందికి ఒక్కొక్క బాండింగ్ ఏర్పడుతూ ఉంటుంది. సో మీరు వెళ్ళిన తర్వాత మీకు ఎక్కువ కనెక్ట్ అయ్యే పర్సన్ ఎవరైనా మీకు అనిపించారు? అలా ఏం లేదండి, అందరూ ఫ్రెండ్సే. బాండింగ్స్ ఏముంది, ఇప్పుడు బాండింగ్ బాగా ఏర్పడింది. కప్పు నేను ఇచ్చేస్తాను వాళ్ళకి, మీ ఇద్దరు ఎవరికి కావాలంటే ఇవ్వను కదా. గేమ్ విన్ అవ్వడానికే కదా వెళ్తాం మనం ఎవరికో వదిలేయడానికి వెళ్ళట్లేదు కదా. ఇది మన ఇండిపెండెంట్గా మనం ఏంటో నిరూపించుకొని ప్రూవ్ చేసుకొని కప్పు గెలుచుకోవాలని ఆలోచనతో వెళ్తాము. ఇప్పుడు మమ్మీ నేను ఎవరో ఒకరికి సిస్టర్ అనుకున్నాను అనుకో, సిస్టర్ కోసం నేను కప్పు వదలమంటే వదలను కదా. ఎందుకు బాండింగ్స్? సో ఆ బాండింగ్స్ అనేవి రియల్ అంటారా ఫేక్ అంటారా? ఫేకే, ఎందుకు రియల్ ఉంటాయి? ఇప్పుడు అదే అంటున్నాను, రియల్ అనుకోండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరో ఇద్దరి మధ్య బాండింగ్ రియల్ అంటే మీరు కప్పు వదిలేమంటే వాళ్ళ కోసం వదిలేయాలి. అప్పుడు రియల్ బాండింగ్, అప్పుడు ప్రూవ్ చేసుకోవాలి. అది నామినేషన్స్లో కూడా మనం చూస్తుంటాం కదా. నామినేషన్లో కూడా బాండింగ్ చేస్తారు, నామినేట్ చేస్తారు. మరి ఎందుకు నామినేట్ చేస్తున్నారు? సో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న కంటెస్టెంట్స్లో లైక్ ఎవరి గేమ్ మీకు బాగా నచ్చింది? ఎవరన్నా బాగా అందరూ బాగానే ఆడుతున్నారు, ఎవరు నచ్చలేదు ఏం లేదు. అందరూ ఇంకా మాస్కులతో ఆడుతున్నారు, నటిస్తున్నారు. ఇంకా ఓపెన్ అయితే బాగుంటుంది. సో మీరు వెళ్ళిన తర్వాత మాస్కులు ఏమైనా తెస్తారా వాళ్ళవి? తీయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు లైక్ చూసుకుంటే హౌస్ మొత్తంలో కూడా మాకు అందరికీ తెలిసిందా ఇమాన్యుయల్ చాలా బాగా ఆడుతున్నాడు టాస్క్ల పరంగా అంతా. సో మీరు వెళ్ళిన తర్వాత ఎవరెవరు మాస్కులు వేసుకున్నారో వాళ్ళు మాస్కులు తీసే పద్ధతిలో ఇమాన్యుయల్ కూడా ఏమైనా తీసే ఛాన్సెస్ ఉన్నాయి? ఇమాన్యుయల్ ఇంకా మాస్క్ వేసుకున్నాడు అనిపించట్లేదు నాకు. లేదంటారు? అనిపిస్తుంది మరి నాకు. అనిపిస్తుందా? పర్వాలేదు, ఓకే అనిపిస్తుంది. సో ఇంకెవరు ఉన్నారు అట్లా? అలా ఏం లేదు, అందరూ మామూలుగా ఆడుతున్నారు అంతే. సో బిఫోర్ ఈ సీజన్ కాకుండా బిఫోర్ దట్ మీరు ఏమైనా బిగ్ బాస్ ఏమైనా చూసారా అసలు? లేదు, అంత రెగ్యులర్గా లాస్ట్ 2 years అంటే మేము పాలిటిక్స్లో బిజీగా ఉన్నాము, చూడలేదు అసలు కంప్లీట్గా మాకు టైం లేదు. అంతకుముందు కొన్ని చూశాను. అసలు మీ గోల్ ఏంటి బిగ్ బాస్కి వెళ్ళడానికి మెయిన్గా? చెప్పాను కదా, ఇంకొంత వర్గమైన పీపుల్కి, టీవీ ఆడియన్స్ కూడా ఇంకొంచెం వాళ్ళంటి ఆడపిల్లలాగా నాకు అవ్వాలను. ఓకే. సో ఇప్పుడు జనరల్గా ఫ్యామిలీ వీక్స్ వస్తూ ఉంటాయి ఇలా చాలామంది ఫ్యామిలీ. సో మీరు ఆ టైంలో శ్రీనివాస్ గారు డెఫినెట్లీ వస్తారు. సో ఇన్ని డేస్ మీరు మిస్ అయింది అక్కడ ఎలా చూపించగలుగుతారు ఏంటి? ఏమో ఆ మూమెంట్ ఎలా ఉంటుందో అప్పుడు చూడాలి. సో మీరు జనరల్గా మీరు ఒకరిలో విడిచి ఉండలేరు కాబట్టి సో ఏదన్నా ఆయనకి సంబంధించిన వస్తువు కానీ లేదా ఆయన ఫోటో కానీ ఇలా ఏమైనా క్యారీ చేస్తున్నారా? నేనేం క్యారీ చేయట్లేదండి. క్యారీ చేశాక దాన్ని సాక్రిఫైస్ చేయాలన్నా దాన్ని వదులుకోవాలన్నా నాకు చాలా కష్టంగా ఉంటుంది. సో ఏమైనా సర్ప్రైజెస్ లాంటివి ఏమైనా ప్లాన్ చేశారా? అలా ఏమీ లేదు. మా ఇద్దరు ప్రతిరోజు సర్ప్రైజే, ప్రతిరోజు మెమరబుల్ డేనే, స్పెషల్గా ఇంకేం లేవు. సో ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ ట్రెండ్ ఉంది కాబట్టి మీ మాటలో అసలు బిగ్ బాస్ అంటే ఏంటి? బిగ్ బాస్ అంటేనే ఒక రియాలిటీ షో. సో మనం ఎంత రియల్గా ఉన్నామో, ఎంత జెన్యూనిటీగా ఉన్నామో జనాలు చూస్తారు. మనం నిజంగా జెన్యూన్గా ఉన్నామని వాళ్ళకి అనిపిస్తే మనకి గెలిపించి ఆదరిస్తారు. అంటే చాలామంది బయట ఫ్యాన్స్ అందరూ కూడా లైక్ మీరు ఒక ఎంటర్ప్రెనర్, అలాగే ఒక పొలిటిక్స్లో కూడా ఉన్నారు, మళ్ళీ బిగ్ బాస్ అవసరమని కొంతమంది అడిగారు. సో దానికి ఏం చెప్తారు? అదే చెప్తున్నాను కదా, మీ కొంతమంది నన్ను చూసి కొంతమంది నన్ను ఆదరించినప్పుడు టీవీ ప్రేక్షకులు కొంతమంది కూడా ఇంకొంచెం దగ్గర అవ్వాలని నేను అనుకుంటున్నానని చెప్తున్నాను కదా. దీని తర్వాత ఏమన్నా సీరియల్ ఆఫర్స్, మూవీ ఆఫర్స్ అని వస్తే చేస్తారా? ఆల్రెడీ నాకు మూవీ ఆఫర్స్ వచ్చాయి, నేను చేశాను. మీరు త్వరలో చూస్తారు, సినిమాలో నన్ను నవంబర్లో రిలీజ్ ఉంది. ఇంకా కొన్ని చేస్తాను.
ఓకే, సో ఫైనల్గా బిగ్ బాస్ గురించి ఇంకా మీ మాటల్లో అసలు వెళ్ళబోతున్నారు కాబట్టి ఏం చెప్తున్నారు, నెక్స్ట్ మాకు ఇంటర్వ్యూస్ ఎప్పుడెప్పుడు ఇవ్వబోతున్నారు ఏంటో ఒకసారి చెప్పేసి ఇప్పుడే క్లియర్గా. మళ్ళీ నేను వచ్చాక మీకు ఇంటర్వ్యూ ఇస్తాను. సో బిగ్ బాస్లో నన్ను మీరు వాచ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్తోనే నేను ఇంతవరకు వచ్చాను, మీరు ఆదరిస్తేనే నేను ఇంతవరకు వచ్చాను. మీరే నన్ను సెలబ్రిటీ చేశారు, మీరే నాకు ఈ అవకాశం వచ్చేలా చేశారు, మీరే నన్ను గెలిపించేలా చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మళ్ళీ మీరు వెళ్ళి కప్పు కొట్టిన తర్వాత మేమైతే డెఫినెట్లీ ఇంటర్వ్యూ చేసుకుంటాం. కప్పు కొట్టకపోయి చేయరా? చేస్తాం, అయినా అంటే మీరు కొడతారని కాన్ఫిడెన్స్ మాకుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.